మనం ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం అనమాట. ముఖ్యంగా బిగినర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్ ఇస్తుంది, ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి కదా. సో ఇలాంటి ఉండే వాళ్ళ కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మెయిన్గా మీరు కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేయాలన్నమాట. నేను ఇక్కడ చెప్పబోయే కొన్ని పాయింట్స్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తే 7 పాయింట్స్ డెఫినెట్గా మీ అంతకు మీరు ఓన్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ 7 పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అనమాట. సో ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నువ్వు ప్రశ్నించుకోవాలన్నమాట. అంటే ఏంటంటే టైప్ ఆఫ్ గోల్ అనమాట. అంటే నీ గోల్ ఏంటి, నెంబర్ 1. సో వాట్ ఈజ్ యువర్ గోల్ అనమాట. అంటే ఏంది, నువ్వు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నావా, షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో అంటే 3 ఇయర్స్ అనమాట, లేదా లాంగ్ టర్మ్ చేస్తున్నావా, లాంగ్ టర్మ్ అంటే 20 ఇయర్స్ అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. సో నువ్వు షార్ట్ టర్మా లేదా లాంగ్ టర్మా అనేది నీ ఫస్ట్ డిసైడ్గా. తరువాత ఇదే టైప్ ఆఫ్ గోల్లో నువ్వు రిస్క్ ఏ విధంగా తీసుకోగలవు, అంటే నువ్వు ఏది ఎక్కువ రిస్క్ తీసుకోగలవా లేదా తక్కువ రిస్క్ తీసుకోగలవా, రిస్క్ను బట్టి నువ్వు మ్యూచువల్ ఫండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ నెంబర్ 1 పాయింట్ అనమాట. నెక్స్ట్ నెంబర్ 2 అనమాట. నెంబర్ 2 వచ్చేపాటికి టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. అందులో బేసిక్గా 4 కన్సిడర్ చేయండి అనమాట. ఒకటి వచ్చేసి ఈక్విటీని కన్సిడర్ చేయండి. సెకండ్ వచ్చేసి డెట్ కన్సిడర్ చేయండి. థర్డ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ లేదా హైబ్రిడ్ కన్సిడర్ చేయండి. ఫోర్త్ వచ్చేసి ఇండెక్స్ని కన్సిడర్ చేయండి అనమాట. సో ఈ 4 మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా చూడండి అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మీరు ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫండ్ అనాలసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫండ్ అనాలసిస్ అంటే ఏ విధంగా అంటే, ఒక ఫండ్ను సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఫండ్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ 5 to 10 ఇయర్స్ ఏ విధంగా రిటర్న్ చేసింది అనేది కూడా మీరు ఒకసారి చూడాలన్నమాట ఆ ఫండ్. తర్వాత ఆ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో, ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో చూడరు అనమాట. ఎక్స్పెన్స్ రేషియో కంపల్సరీ చూడాలన్నమాట. ఎక్స్పెన్స్ రేషియో మనకి డైరెక్ట్ ఫండ్స్కి డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్ ఫండ్స్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకి ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో పర్టికులర్ ఫండ్కి, ఆ ఫండ్ మేనేజర్ యొక్క పోర్ట్ఫోలియో చూడాలన్నమాట. అంటే ఆ ఫండ్ మేనేజరు ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఆ ఫండ్ మేనేజరు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఈ ఫండ్స్ పర్ఫామ్ చేయడంలో అనేది కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇది థర్డ్. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి డైవర్సిఫికేషన్ అనమాట. డైవర్సిఫికేషన్ అంటే ఇది సెకండ్ పాయింట్తో డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మన టైప్ ఆఫ్ 4 కన్సిడర్ చేయండి అనమాట. సో ఈ డైవర్సిఫికేషన్ ఏంటంటే, మనకి ఒకే ఫండ్లో ఇన్వెస్ట్ చేయకోకుండా ఎక్కువ అమౌంట్, మనము ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పామన్నమాట. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యాక్సిమం 6 మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. 6లో నేను ఇప్పుడు 4 టైప్స్ అని చెప్పాను కదా. సో 3 ఈక్విటీలో పెట్టండి, 1 డెట్లో పెట్టండి, 1 హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్లో పెట్టండి, ఇంకోటి ఇండెక్స్లో పెట్టండి అనమాట. పెట్టడం వల్ల ఏంటంటే డైవర్సిఫికేషన్ అనేది సూపర్ డూపర్గా ఉంటుందన్నమాట. ఇది ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనము రిస్క్ను కూడా చాలా చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. రిస్క్ తగ్గించుకోవడం వల్ల చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మీరు ఏదైనా చేసినప్పుడు స్టార్ట్ విత్ ఎస్ఐపి అనమాట. ఎస్ఐపితోనే అది మనకి 5th పాయింట్ వస్తుంది. సో 5th పాయింట్లో వచ్చేసి మనకి స్టార్ట్ విత్ ఎస్ఐపి అవుతుంది అనమాట. అంటే యాజ్ ఎ బిగినర్ మీ దగ్గర ఎంతన్నా అమౌంట్ ఉండి ఒక్కసారిగా ఇన్వెస్ట్ చేసుకోవద్దండి అనమాట. మీరు ఎస్ఐపితోనే స్టార్ట్ చేయండి. ఎస్ఐపితో స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. అంటే ఈ నెల ఎలా పర్ఫామ్ అయింది, నెక్స్ట్ నెల ఎలా పర్ఫామ్ అయింది, ఎప్పుడైనా మార్కెట్ ఎక్కువగా క్రాష్ అయ్యి కొద్దిగా పడినప్పుడు మీరు కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి లంసంలో అనమాట. కాబట్టి స్టార్ట్ విత్ ఎస్ఐపి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. తరువాత వచ్చేసి నెంబర్ 6 మానిటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫండ్ యొక్క మానిటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అంటే అది ఏంటంటే డైలీ దాన్ని చెక్ చేసుకోవడం అనమాట. డైలీ చెక్ చేసుకుని ఎప్పుడైతే మనకి మార్కెట్ అవర్స్ అయిపోతుందో మనకి నైట్ 11 తర్వాత మనకి ఫండ్ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఏ విధంగా అది అవుతుంది, మీకు కుదరకపోతే వీక్లీ వన్స్ చెక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెంబర్ 7 వచ్చేసి మనకి ట్యాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎల్ఎస్ఎస్ చేసినప్పుడు మనకి
ట్యాక్స్ మనం చూపించుకోవచ్చు. 1.5 lakhs ఏటీసీలో మనము ట్యాక్స్ చూపించుకోవచ్చు అనమాట. లేదా వేరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి సో ట్యాక్స్ అప్లికేబుల్ ఏ విధంగా ఉంటుంది అనమాట. ట్యాక్స్ అప్లికేబుల్ ఏ విధంగా ఉంటుంది. ఈక్విటీకి సంబంధించి మనకి 20% ఆఫ్ ద ట్యాక్స్ ఉందన్నమాట. 20% ఆఫ్ ద ట్యాక్స్ ఒక ఇయర్లో నువ్వు 1 lakh ప్లస్ కంటే ఎక్కువ ఎర్న్ చేసావంటే నీకు ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుందన్నమాట. కాబట్టి ఏ విధంగా అవుతుంది ఇదనే ఒక నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు అర్థమైంటుంది. ఈ 7 పాయింట్స్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకున్నారనుకో, దాన్ని బట్టి మీరు మంచి ఫండ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డైవర్సిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని చూడాలి. మన ఛానల్ని మీకు అర్థం అవుతుంది కాబట్టి మన ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పామన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్స్ గురించి ప్రతిదీ డిస్కస్ చేశామన్నమాట. కాబట్టి మీకు ఈ విషయం నేను అర్థమైంటుంది అనుకోండి. ఈ 7 పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. మీ జర్నీలో ఏదన్నా ఇబ్బందులు అయితే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.